నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, చాలామంది ప్రతి అమావాస్యకి పూజ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకు సార్ ప్రతి అమావాస్యకి ఎక్కువ పూజ చేస్తూ ఉండటం? అసలు దానికి సంబంధించిన వివరాలు తెలియజేయండి సార్. తప్పకుండా అమ్మా. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక విషయాలని ఇప్పుడు కొన్ని లక్షల మంది చేస్తుంటారమ్మా అమావాస్య పూజ. చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని ఫలితం ఏమిటి అనేది. నేను చాలామందిని అడిగాను, అంటే నాకు తెలుసు అమావాస్య పూజ చేస్తే ఎటువంటి దోషాలు పోతాయి, ఏం లభిస్తాయో తెలుసు నాకు. మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి అంటే, సార్ నేను అమావాస్య రోజు పూజ చేసుకుంటే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు నాకు చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా బై మిస్టేక్ నేను అమావాస్య రోజు పూజ మర్చిపోయాను, ఏదో ఆ సర్లే చేద్దాంలే నెగ్లిజెన్సీ చేశాను, ఆ నెల మొత్తం నేను అనుభవిస్తున్నానండి అని చెప్పారు నాకు. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది అంటే చెప్తాను చూడండి. అమావాస్యకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందమ్మా. అమావాస్య సమయాల్లో ఈ నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి చూసారా, ప్రేతలు అంటారు. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఆత్మ వేరు, ప్రేతం వేరు. ఆత్మ అంటే కేవలం సోల్ మాత్రమే, ఇది మనిషి యొక్క సోల్. ప్రేతము అంటే ఒక సోల్ చనిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత, దానికి చనిపోయిన తర్వాత ఒక 11 days 12 days ఏవైతే చేస్తారో ఈ కార్యక్రమాలు, అవి సరిగ్గా జరగకపోవడం వల్ల యమభటులు తీసుకెళ్లరు, వదిలేస్తారు ఇక్కడే. ఇంతగా అయిపోతాడమ్మా మనిషి చనిపోగానే, ఇంత పార్ట్ అయిపోతుంది అతని ఆత్మ. ఇంతగా ఉంటుంది, ప్రతి మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ నలుగురు సినిమాలో లాగా ఆ భాష మనకి వినబడదు, కనబడ్డు, వాడు మాత్రం ట్రై చేస్తూ ఉంటాడు. బడులు వచ్చి పట్టుకెళ్తారు, ఒక 2 గడియలు సమయం చెప్తారు, 1 గంటన్నర అనుకోండి ఎగ్జాంపుల్. తీసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మపురికి తీసుకెళ్ళి మళ్ళీ తెస్తారు. ఇక్కడ 11 days ఇక్కడే సంచరిస్తుంటాడు, ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఏ ఇంట్లో అయితే. ప్రతి ఒక్కరమ్మా 100%. ఇది మీకు ఆ సినిమాలో భలే విచిత్రంగా చూపించాడు, కానీ ఇది చాలా క్లియర్గా మనకి గరుడ పురాణంలో ఉంది, మీరు చదవచ్చు. గరుడ పురాణం అంటే ఏంటివి? సాక్షాత్ మహావిష్ణువు గరుడుడికి చెప్పాడు. మహావిష్ణువు చెప్పిన మాట ఇది, ఎవరో రాసింది కాదు, మహావిష్ణువే స్వయంగా చెప్పింది గరుడ పురాణం అంటే. గరుడు చెప్పాడు మనిషి ఎలా చనిపోతాడు, ఎలా ఆత్మ బయటికి ఎలా వస్తుంది, యమభటులు ఎలా తీసుకెళ్తారు, ఆ కార్యక్రమాలు ఎలా జరగాలి, సరిగ్గా జరగకపోతే ఏమవుతారు అని చెప్పాడు ఆయన. మహావిష్ణువే చెప్పాడు మనకి. అయితే ఆ ఇంతగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ 11 days జరిగినటువంటి ప్రాసెస్లో ఇంతగా మారుతుంది. ఇంత శరీరం అయ్యాక తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకెళ్ళి ఈ జీవుణ్ణి పాపము పుణ్యం బట్టి ఏ దాంట్లో ప్రవేశపెట్టాలి. మంచి పుణ్యకర్మలు చేశాడు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నలుగురికి మంచే చేశాడు, ఎన్ని కష్టాలు పడ్డా మంచిగానే ఉన్నాడు, ఇతన్ని తీసుకెళ్ళి ఏ మంచి ఇంట్లోనే తీసుకెళ్ళి పడేస్తాడు, అక్కడ సుఖపడతాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు బతికినంతకాలం నలుగురి మీద ఏడ్చుకుంటూ, నలుగురిని తిట్టుకుంటూ, నలుగురిని ఈ నెగిటివ్ కోణంలో చూస్తూ వీడు బతికాడు. నలుగురి వీడి వల్ల ఏమిట్రా మనకు తలకాయ నొప్పి అన్నట్టుగా బతికాడు. వీడిని తీసుకెళ్ళి ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టిస్తాడు. ఇవేవి సంస్కారాలు ఏమీ జరగకపోతే ఆ ఆత్మ ప్రేతం అయిపోతుంది. అదొక విధానం ప్రేతం. లేదా చేసిన కర్మను బట్టి ప్రేత జన్మెత్తాల్సి వస్తుంది. ఎత్తడమే ప్రేత జన్మెత్తుతాడు. ఆ ప్రేతములన్నీ కూడా అమావాస్య సమయంలో దాని పవర్స్ ఎక్కువ ఉంటాయి దానికి. ఆ అమావాస్య సమయంలో పవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరికైనా లగ్నం వీక్గా ఉందనుకోండి, అంటే జన్మజాతకంలో లగ్నము అనేది ఒకటి ఉంటుంది, మనం పుట్టిన సమయాన్ని బట్టి ఉంటుంది. ఆ వీక్గా ఉండే లగ్నానికి ఆ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి, వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఎన్ని రకాల ఇబ్బంది ఉంటుందంటే, మంచిగా ఉన్న మనిషి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. కొంతమంది ఇళ్లలో చూడండి, అరే మా వాడు బాగానే ఉండేవాడండి, ఏమైందో ఈ మధ్య మమ్మల్ని హింస పెడుతున్నాడు అంటారు. వాళ్ళకు ప్రేతం ప్రవేశించింది. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళు మాట వినకుండా బయటికి వెళ్ళిపోయి ఏదేదో చేస్తూ, ఏదేదో తిరుగుతూ, ఏదేదో తాగుతూ ఇంటికి వస్తాడు. అంటే ఏమిటి, వాళ్ళ లోపల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఆ వ్యక్తిని ఇది కరెక్ట్ కాదనే దాంట్లోకి తీసుకెళ్లకుండా, ఎటువంటి బాధ్యతలు ఏమీ లేకుండా అలా తిరిగేలా చేస్తుంది విచ్చలవిడిగా. అది ఆ యొక్క ఎనర్జీ యొక్క మహిమ. ఇక్కడ అలాంటిది ఒకటే కాదు, అనారోగ్య బాధలు ఇస్తుంది ఒక్కోసారి. ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా జరుగుతూ ఉంటాయి ఆ ప్రేతల యొక్క ప్రభావం ఎక్కువగా పెరిగినప్పుడు. అంటే అది మనిషిలోకి ఎంటర్ అవ్వాలని కూడా రూల్ లేదు. ఒక్కోసారి ఇంట్లో ఉంటుందమ్మా, అది ఇంట్లో ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. అప్పుడు ఏమైపోద్ది, ఆ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతిగా ఉండలేరు, సక్రమంగా పని చేయలేరు. పని సరిగ్గా చేయకపోయేసరికి సరిగ్గా మనీ రాదు. మనీ ఎప్పుడైతే రాదు మళ్ళీ అప్పులు పాలవుతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు ఒకదానికొకటి ఇంటర్లింక్ కదమ్మా. అదే అమావాస్య నాడు గనక అమ్మవారికి సంబంధించిన మంత్రం లలితా సహస్రనామాలు చేయడము,
చాలామంది అమావాస్య నాడు నిమ్మకాయలో కూడా దీపం పెడుతూ ఉంటారు. నిమ్మకాయని పిండేసి నిమ్మకాయని వెనక్కి తిప్పి నెయ్యి వేసి దీపం పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపాలు అది పెడుతూ ఉంటారు. దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు చదువుతూ కుంకుమ పూజ చేస్తారు. అమావాస్య నాడు ప్రత్యేకంగా ఉదయము సాయంత్రం పూట లలిత గనక చదివినట్లయితే ఒక్కొక్క నామంతో కుంకుమ పూజలా చేయొచ్చు. లేదా ధ్యానంలో కూర్చొని చక్కగా లలిత అమ్మవారి స్తోత్రం వస్తూ ఉంటే ఇలా కూర్చొని చక్కగా ఈ యొక్క భాగంలో మీరు ధ్యాస పెట్టి ఇలా చేసుకున్నట్లయితే అద్భుతం. అంటే మీకు తెలియకుండానే ఆ మంత్రము ఈ కాన్సన్ట్రేషన్ ఇక్కడికి వెళ్ళడం వల్ల సహస్రారం నుంచి ఆ యొక్క నాడులన్నింటిని తడుపుతూ ఆ మంత్రం అలా కనెక్ట్ అయిపోతుంది. అప్పుడేంటి మీ ఇంట్లో చేశారు కాబట్టి మీ ఇంట్లో అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఆగుతాయి. ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది. మీలోకి ఎవరైనా వీక్గా ఉన్నారు, వాళ్ళ లగ్నం బాగాలేదు, వాళ్ళ సోల్ ఈజ్ వీక్గా ఉంది, వాళ్ళలోకి అటువంటివి రాకుండా ఆగుతుంది. ఓకే. అమావాస్యకి దానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని అమావాస్య పూజలు ఎక్కువగా చేస్తారు. ఇది యాక్చువల్ తమిళనాడు సైడ్ ఎక్కువ చేస్తారమ్మ. ఇటు సైడ్ వచ్చింది, అది మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకోటి వాళ్ళు ఏంటంటే అమావాస్యను ఒక మంచి రోజుగా కూడా భావిస్తారు తమిళియన్స్ ఎక్కువగా. సో ఇది చేయాలి పర్టికులర్గా. ఆ రోజు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఒంటిపూట ఉంటారు. అంటే ఎందుకుంటారు అంటే ఫుల్గా తింటే నిద్ర వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, నిద్రపోవాలనిపిస్తుంది. ఏదైనా వ్రతంలా చేస్తున్నాం, మధ్యాహ్నం నిద్రపోతే ఆ ఫలితం ఉండదు. అందుకని లిమిట్గా తినాలి. పూజలు చేసేటప్పుడు కొంచెం లిమిట్, మరి ఎక్కువ విపరీతంగా కడుపు నిండా గొంతు వరకు తినకుండా లిమిట్లో తింటూ ఆ రోజు ఏదైనా కాస్త గోసేవ చేయడము, గోవులకి ఏదైనా తినిపించడం, అంటే ఇంకొంచెం పాజిటివ్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం. గోసేవ అంటే ఏమిటి? సకల గోవులో సకల దేవతలు ఉన్నారు. ఆ సకల దేవతలు ఉన్నటువంటి ఎనర్జీ అక్కడ ఫామ్ అయి ఉంది. ఇంకొంచెం దాని దగ్గరికి వెళ్ళి గోవుకి ఏదో తినిపిస్తున్నారు. ఈ ఎనర్జీ మ్యాచ్ కనెక్ట్ అవుతుంది. మన ఆత్మ సోల్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఆరా క్లీన్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో దానికి నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అవ్వవు. అందుకని ప్రశాంతంగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ప్రతి అమావాస్య చేయడానికి. అయితే ఈ అమావాస్య ఏదైతే ఉందో మేషరాశిలో కనెక్టివిటీ ఏర్పడుతుంది. మేషరాశిలో కనెక్టివిటీ అవుతున్నప్పుడు ఏంటి? కుజుడి యొక్క రాశిది. అందుకని ఏదైనా ఎక్కువ విపరీతమైన గొడవలు, లేకపోతే ఎక్కువ దాన్ని ఏమంటారు, శిరోవేదన అంటారు, అబ్బా తల పగిలిపోతుంది అంటూ ఉంటారు కొంతమంది కొన్ని బాధలతో. అటువంటి భయంకరమైనటువంటి స్ట్రెస్ ఉన్నది కూడా బాగా తగ్గుతుంది. అది ఈ రకంగా చేయాలి. ఇంకా వీలైతే గూడాన్నము అంటే బెల్లము కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచినట్లయితే కూడా చాలా మటుకు దోషం తగ్గుతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.